మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 57.89%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 36%, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య 5.26%. సో ఇది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఈ మార్కులు కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పర్యటించిన దాఖలాలు దాదాపుగా లేవు అనే చెప్పుకోవాలి. 1-2% ఎక్కడైనా ఉంటే అంటే దగ్గరికి సన్నిహితులకు సంబంధించినటువంటి పెళ్లిలో కావచ్చు అట్లాంటివి తప్ప పెద్దగా ఎమ్మెల్యేగా ఆయన జనాల దగ్గరికి కష్టసుఖాల్లో పోయింది కూడా పెద్దగా లేదు. కానీ ప్రజలు మాత్రం బాగుంది అని అంటే గతంలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి సాఫ్ట్ ఇమేజ్, ముఖ్యంగా ఈ పెన్షన్కి సంబంధించినటువంటి ఆ ఏజ్ గ్రూప్లో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి కొంత సెక్షన్ కావచ్చు, కేసీఆర్ పట్ల ఆ ప్రేమతో ఇంకా ఉన్నారు. సో ఆయన ముఖ్యమంత్రి లేడు, ఆయన సీట్ పోయింది, ఆయన అంత పెద్ద స్థాయిగా చేసి వీళ్ళలాగా ఏం తిరుగుతాడు, ఆయన ఉన్నప్పుడు చేసిండు, మళ్ళీ వస్తే మళ్ళీ కూడా చేస్తాడు, ఇప్పుడు లేడు కాబట్టి ఆయనకు అధికారం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు అని ఇట్లాంటి జనరలైజ్ అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా గజ్వేల్లో మనకు శాంపుల్స్ తీసుకున్నప్పుడు కనబడ్డది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. పరిపాలన ఏ విధంగా ఉంది, గత కేసీఆర్ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉంది, ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారైన గజ్వేల్ నియోజకవర్గానికి వడ్డీ మామిడికి అయితే రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎలా అనిపిస్తా ఉంది? మీ నియోజకవర్గం నుండి కేసీఆర్ గతంలో పరిపాలించింది, సీఎం గా 2 సార్లు పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? వాస్తవాన్ని చెప్పాలంటే కేసీఆర్ వచ్చిన తర్వాతనే 24 గంటల కరెంట్ వచ్చింది. ప్రతి పల్లెకు వాటర్ సదుపాయం లేకుండే అది కూడా వచ్చింది. చాలా వరకు అయితే రోడ్లు, కరెంట్, ఉచిత కరెంట్ అయితే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ అనేది ఉచిత పథకాలు పెట్టడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో లీడర్లు అంటే ఇప్పుడు ముందున్న వాళ్ళు మాత్రమే బాగుపడేటట్టు చూసుకుంటారు, వెనుక వాళ్ళ గురించి ఆలోచించేది ఏమి ఉండదు. అంటే కాంగ్రెస్ నేను అపోజిట్ ఏం కాదు, దేనికి అపోజిట్ ఏం కాదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. బస్ వస్తుంది, బస్ కిరాయిలు ఒకటి లేదు కానీ మొత్తం 11 రేట్లు పెంచబడి మరి లేని వాళ్ళకి మాకైతే ఇల్లు లేదు, ఏది లేదు. మరి అవి ఏమి ఇస్తుండు? ఇందిరా ఇల్లు అసలు మాకు అసలే లేదు. గ్యాస్ అంటే 500 రూపాయల గ్యాస్ గానీ, కరెంట్ గానీ, 200 యూనిట్ల కరెంట్ గానీ అందుతున్నాయి. అవన్నీ ఏమి అందుతలేవు. ఇంకా కేసీఆర్ పరిపాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ మంచిగానే ఉండే. ఈయన ఒకటి బియ్యం ఇస్తే ఆయన ఏం లేదు, ఏమి ఇచ్చిండు? ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వేయచ్చు, అది మంచిగా లేదు. అన్న పనులు ఒక్కటి కూడా చేయలేదు. అంత కాంగ్రెస్ వస్తే నాశనం అవుతాం. రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నాం, ప్రజలకు అన్ని ఏం చేస్తాడు? రైతు బంధువు లేదు, కళ్యాణ పథకం లేదు, ఏది లేదు. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా, మరి కాంగ్రెస్ పార్టీ కోటేస్తుంది. టీఆర్ఎస్ అది వస్తున్నాయి. 20 నెలలు అవుతుంది కానీ ఇంకా అదేంటిది సంపూర్ణం కాలే కదా. 6 గ్యారెంట్లు అన్నారు, అందుతున్నాయి ఏమన్నా 6 గ్యారెంట్లు? ఇట్లా 6 గంటల ఫ్రీ బస్ ఒకటే అందుతుంది, మిగతా ఇంకా కావాలి. ఎమ్మెల్యే కేసీఆర్ కదా మీ ఎమ్మెల్యే, ఎట్లా అనిపిస్తుంది? పనులు మంచిగా చేస్తున్నారు, రోడ్లు కానీ అవన్నీ మంచిగా ఉందంటారా? నేనైతే కాంగ్రెస్ కాంగ్రెస్ మంచిగా ఉండని లేకపోయినా ఉన్న భూమి గుంజుకుంటూ నేను ఒట్టిగా తిరుగుతున్నా. కేసీఆర్ అంతా ఎందుకే మరి అట్లా గుంజుకున్నారు? రావణ్ పట్ట అంటే గుంజుకుంటారు, మొత్తం గుంజుకుంటు ఏం లేదు. మా పరిస్థితి బాగాలేదు, గోసా చేసుకుంటా ఉన్నాము. మాకు ఒక గుండె ఆపరేషన్ అయినా కానీ ఈ కష్టం తప్పలేదు. నేను పెడతా అని అందరు చెప్తున్నారు, ఓట్లు వేపించుకుంటారు. ఇక మాకు ఎవరు కేర్ చేస్తలేరు. లేదు, నాకు ఇంత గుండె ఆపరేషన్ అయినా కానీ నాకు పింఛన్ ఇస్తలేరు, పింఛన్ లేవు. మా మూతాత చేసిన భూమికు ఇప్పుడు కాదంటారు, వేరే నంబర్ అని నంబర్ తీస్తున్నారు. నడుస్తుంది ఇదే సర్పంచ్ ఓట్లు, ఏమేమి అట్లానే బతుకుతాం, ఇదే కష్టం చేసి బతుకుతాం.